హాయ్ అండి అందరికీ. ప్రస్తుతం ఉన్న రోజుల్లోని గవర్నమెంట్ జాబ్ అనేది ఇంటికి ఒకటి ఉండాలి అని అందరూ అనుకుంటారండి. ఖచ్చితంగా ప్రైవేట్ జాబులు అసలు చేయలేకపోతున్నామండి. ఉదయం నుండి సాయంత్రం వరకు అంత కష్టపడ్డా కూడా సరిపడినంత శాలరీ అయితే ఇవ్వట్లేదు. గవర్నమెంట్ జాబ్ అయితే కష్టపడిన దానికి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అందరూ గవర్నమెంట్ జాబ్ రావాలి రావాలి అనుకుంటారు. అంత కష్టపడ్డా కూడా ఫలితం ఉండట్లేదు. మన డిఎస్సి జరిగిందండి. అందులో ఎంతమంది ఎన్నో ఆశలతో రాసినా కూడా కొంతమందికి అది డిఎస్సి అనే జాబ్ అనేది వచ్చిందండి. వాళ్ళల్లో నేను డిఎస్సి రాశాను. జాబ్ అయితే కొట్టలేకపోయానండి. అలాంటి వాళ్ళ కోసం మళ్ళీ మనకి ఇంకొకటి జాబ్ ఆపర్చునిటీ అనేది వచ్చిందండి, భారీ జీతాలతోటే. ఇది కూడా డిఎస్సి లాంటిదేనండి. ఏకలవ్య పాఠశాలస్ అని ఐడియా ఉండే ఉంటుంది. ఇది గిరిజనుల కోసం ఉండేటువంటి పాఠశాలలు అండి. ఇది మొత్తం ఖాళీలు వచ్చి 7,000 దాకా ఉన్నాయి. 7,267 పోస్టుల దాకా ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఏర్పాటు చేసిందండి. ఈ స్కూల్స్లో కూడా ఆధునికమైనటువంటి సౌకర్యాలతో నాణ్యమైన చదువుని అందించాలని ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున ఉపాధ్యాయుల సిబ్బందిని నియమిస్తూ వస్తున్నారండి. అందులో భాగంగానే ఇప్పుడు 2025 సంవత్సరానికి 7,267 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 19, 2025 నుండి అక్టోబర్ 23, 2025 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చండి. వెబ్సైట్ ద్వారా జరుగుతుంది. ఆసక్తి గల వాళ్ళందరూ కూడా దీన్ని వినియోగించుకోండి. డిఎస్సిలో రాలేదని హోప్స్ ఎవరైతే పోగొట్టుకోకూడదండి. అందులో కాకపోతే ఇందులో కాకపోతే అందులో ట్రై చేస్తూనే ఉండండి. మరి ఇందులో ప్రిన్సిపల్స్, పీజీటీ, టీజీటీ, హాస్టల్ వార్డెన్స్, జూనియర్ అసిస్టెంట్, అకౌంటెంటు, స్టాఫ్ నర్సు, ల్యాబ్ అటెండెంట్ అన్ని పోస్టులు అయితే ఉన్నాయండి. ప్రిన్సిపాల్కి పీజీ, డిగ్రీ, బీఎడ్ ఉండాలి. పీజీటీకి సంబంధిత సబ్జెక్టులో పీజీ, బీఎడ్ ఉండాలి. టీజీటీకి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, బీఎడ్. ఫీమేల్ స్టాఫ్ నర్స్కి బీఎస్సీ నర్సింగ్. హాస్టల్ వార్డెన్కి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉంటే చాలండి. అకౌంటెంట్కి కామర్సు డిగ్రీ, గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి. వయో పరిమితి ఏంటంటే ప్రిన్సిపాల్ గరిష్టంగా 50 సంవత్సరాలు ఉండాలండి. పీజీటీ 40 సంవత్సరాలు ఉండాలి. టీజీటీ 35 సంవత్సరాలు ఉండాలి. హాస్టల్ వార్డెన్స్, స్టాఫ్ నర్సులు 35 సంవత్సరాలు ఉండాలండి. అకౌంటెంట్, ల్యాబ్ అటెండర్ వీళ్ళందరూ కూడా 30 సంవత్సరాలు. ఇదంతా కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇచ్చినటువంటిదేనండి. ఇది నోటిఫికేషను. జీతం వచ్చేసి గవర్నమెంట్ జాబులకి ఏదైనా సరే జీతం ఎక్కువగానే ఉంటుందండి. ప్రిన్సిపాల్ 78,000 నుండి ఉంటుందండి. పీజీటీకి 40,000.